అమెరికాతో పాటుగా అమెరికా మిత్ర దేశాలు భయపెట్టాలనుకుంటున్నటువంటి హౌతీల దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరొక వాణిజ్య నౌక మీద ఇప్పటికే 65 వాణిజ్య నౌకల మీద దెబ్బతీసిన వాళ్ళు మరొక వాణిజ్య నౌక మీద దెబ్బకి రెడీ అవుతున్నారు. ద హౌతీస్ హ్యావ్ క్లైమ్డ్ దట్ దే డైరెక్ట్లీ హిట్ జోగ్రాఫియా, ఏ Maltese flagged vessel which has Israel bound in the Red Sea. Houthi spokesperson said that the Greek-owned ship was hit with an anti-ship ballistic missile. Yahya Sari said that the attack was victory of Palestine. The US CENTCOM also admitted that the ship was hit but said that there were no injuries to the crew on board. The vessel remained seaworthy after the attack by Iran-backed rebels and continued transit in the సూయజ్ కెనాల్. ఇది ఒక పెద్ద షిప్ని ధ్వంసం చేసాం, పాలస్తీనా విజయం సాధించిందంటూ హౌతీలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేసుకొచ్చారు. అది ఇజ్రాయెల్కి సరుకులు తీసుకొస్తున్నటువంటి ఇదని చెప్పేసి. అయితే ఆ షిప్కి మీద వీళ్ళు దాడి చేసిన మాట వాస్తవం, కానీ షిప్కి ఏం కాలేదు, అందులో వాళ్ళ ప్రాణాలు అయితే పోలేదు, క్రూ అంతా బాగానే ఉన్నారు. అట్లాగే ఆ షిప్ కూడా డ్యామేజ్ కాలేదు, తన సరుకు రవాణా కొనసాగిస్తోందంటూ మరొక వైపున అమెరికా ప్రకటించింది.